విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ జనవరి 5వ తేదీన చలో హైదరాబాద్ పేరుతో హైందవ సంకారాన్ని బోధించింది. హిందువులలో చైతన్యం కలిగించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టింది. ముఖ్యంగా హిందూ మతానికి ఆయుపట్టైనటువంటి దేవాలయాల్లో జరుగుతున్నటువంటి అనైతిక వ్యవహారాలు అయితేనేమి, దేవాలయాల వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దాలని, దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి అన్య మతస్థులను తొలగించాలని, అదేవిధంగా దేవాలయ ఆస్తులను పరిరక్షించాలని, దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి దుకాణాలన్నీ కూడా కేవలం హిందువులకు మాత్రమే కేటాయించాలి. అదేవిధంగా దేవాలయాల్లో జరుగుతున్నటువంటి కైంకర్యాలన్నీ కూడా పద్ధతి ప్రకారం హిందూ హైందవ సంస్కృతి ప్రకారం ముందు కొనసాగే విధంగా ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో హైందవ శక్తిని చూపించాలి, సమాజానికి హైందవ శక్తిని ఒక ప్రభుత్వానికి చూపించాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఎండోమెంట్ దేవాలయాల్లో జరుగుతున్నటువంటి చాలా అనైతిక వ్యవహారాలంతా అరికట్టాలనే ఉద్దేశంతో ముందు ప్రజలు చైతన్యం కావాలి అనే ఉద్దేశంతో జనవరి 5వ తారీఖు మనం అందరూ కూడా పెద్ద ఎత్తున మన హిందూ శక్తిని చాటాలి. సుమారుగా 10 లక్షల మందికి తక్కువ కాకుండా ఆ రోజు మనం అందరూ ఏకత్రిత కావాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. మరి మన హిందువులంతా చైతన్యమై విజయవాడకు వెళ్లడానికి 4వ తారీఖు రాత్రికి వెళ్లడము, మళ్లీ 5వ తారీఖు రాత్రి తిరిగి రావడం అనేది ఎవరికి వాళ్ళు రిజర్వేషన్ చేసుకోవాలి. మన విశ్వ హిందూ పరిషత్ తలపెట్టిన హైందవ శంకారావుకి వీలైనంత ఎక్కువ మంది విజయవాడకు వచ్చి దీన్ని సక్సెస్ చేయాలని కోరుతున్నాము. అందరూ దీనిపైన ఒక దృష్టి సారించి దీన్ని ఎట్లా సక్సెస్ చేయాలని ఆలోచన చేయాలని కోరుతున్నాము. జై శ్రీరామ్. హైందవ శంకారావు చలో విజయవాడ జనవరి 5వ తారీఖు పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టినారు. ఈ కార్యక్రమానికి హిందూ బంధువులందరూ విజయవాడకు 4 రాత్రి బయలుదేరి 5 అక్కడ చూసుకుని తర్వాత 5 రాత్రికి బయలుదేరి వస్తాము. దీనికి ప్రజలందరూ సహకరించి అందరూ పెద్ద ఎత్తున కలిసి రావాలని కోరుతున్నాము. విశ్వ హిందూ పరిషత్ తరఫున జై శ్రీరామ్.